Class 10, Chapter 3, Acids, Bases and Salts. మన డైలీ లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తే లెమన్ జ్యూస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అసిటిక్ నేచర్. అదే మనం ఒక సోపీ వాటర్ తీసుకుంటే కనుక ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బేసిక్ నేచర్. మనం 7th క్లాస్లోను 8th క్లాస్లోనూ బాగా నేర్చుకున్నాం. యాసిడ్స్ ఆర్ సో టు టేస్ట్, అంటే ఒకసారి నాలుగు తరిగిందంటే పుల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే బేసెస్ నాలుగు టచ్ చేస్తే కొద్ది చేదుగా ఉంటుంది, బిటర్ ఇన్ టేస్ట్. బేసెస్ ఆర్ ఇన్ బిటర్ ఇన్ టేస్ట్. అండ్ జస్ట్ సోపీ అంటే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి. ఇలా జారుతాయి. సోపు తీసుకుంటే సబ్బు పట్టుకుని ఇలా పట్టుకుని కానీ జారిపోతూ ఉంటుంది. అంటే దాని నేచర్ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ దెన్ మనం ఇంకా డిస్కస్ చేసుకుంటే మనం హెవీగా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా డైజెషన్ కాదు. ఎందుకంటే పొట్టలో ఉన్న యాసిడ్ ఏమవుతుందంటే కొద్ది గొంతు వరకు వచ్చి కొద్ది పుల్లగా ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా మనము కొద్దిగా ఇండైజెషన్ వల్ల కొద్దిగా ఇరిటేటివ్ ఉన్నాం. అలాంటప్పుడు మనము యూజ్ చేస్తాం. మన యాక్చువల్గా మన బాడీలో స్టమక్లో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎప్పుడైతే దీంట్లో యాడ్ చేసామో HCl అనేది దాని ఎసిడిటీ అనేది తగ్గిపోతుంది. అంటే యాసిడ్ ఏమవుతుందంటే ఇందులో ఉన్న బాడీలో ఉన్న యాసిడ్ ఏమవుతుందంటే ఒకసారి పడగానే ఆ బేస్ ఫామ్ అయ్యి బేసు యాసిడ్ రెండు మిక్స్ అయ్యి సాల్ట్స్ ఫామ్ అవుతుంది. ఆటోమేటిక్గా బాడీలో చల్లగా ఉండి అంటే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ ఉండడం ఆటోమేటిక్గా బాడీ అంతా ఏముంటుందంటే ఆ స్టమక్లో ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోతుంది స్టమక్. ఎందుకంటే మన స్టమక్లో ఉన్న HCl ఈ తోటి మిక్స్ అయ్యి ఆటోమేటిక్గా న్యూట్రలైజ్ అయిపోతుంది. అప్పుడు ఫామ్ అయ్యేవే సాల్ట్స్. మరి కొన్ని డేంజరస్ యాసిడ్స్ ఉంటాయి. మనం ఒకవేళ నాలుగు మీద పెట్టుకుంటే మనం చచ్చిపోతాం. అంచేత దాన్ని టెస్ట్ చేయడానికి, అది యాసిడ్ బేస్ అనేది టెస్ట్ చేయడానికి మనం సబ్ ఇండికేటర్స్ యూజ్ చేస్తాం. అంటే ఇండికేటర్ ఇస్ ఎ సబ్స్టెన్స్ విచ్ హెల్ప్స్ టు స్టడీ యాసిడ్ ఆర్ బేస్. ఇక్కడ చూడండి, యాసిడ్ బేస్ ఇండికేటర్స్ మనకి 3 టైప్స్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే టర్మిక్ పౌడర్, అంటే పసుపు. టర్మిక్ పౌడర్ అంటే ఏంటి? దాన్ని కొద్ది వాటర్లో కలిపేసి నీట్గా మనం తయారు చేసి పెట్టుకోవాలి. అంటే ఈ టర్మిక్ వాటర్ అంటే వాటర్ బాగా మిక్స్ చేసి ఆ టర్మిక్ పౌడర్ తీసుకుని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకుని ఇది పట్టుకొచ్చి ఒకవేళ HCl వేసాను దాంట్లో ఒక స్పూన్ HCl తీసుకుని ఇందులో వేసాను అనుకో, దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద టర్మిక్ వాటర్. పసుపు నీళ్ళు అయితే నీకు ఏం చేంజ్ కాదు. అది కాకుండా ఒక బేస్ అంటే ఏంటి? సోప్ వాటర్ తీసుకున్నాము. ఈ సోపు ఒక స్పూన్ తీసుకొచ్చి టర్మిక్ పౌడర్లో వేసాం, టర్మిక్ వాటర్లో వేసాం అనుకో, ఆటోమేటిక్గా ఇది రెడ్ కలర్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ టర్మిక్ వాటర్ అనేది ఏంటంటే ఇట్స్ ఇండికేటర్, న్యాచురల్ ఇండికేటర్. మన ఫస్ట్ ఈజీగా దొరుకుతుంది, న్యాచురల్గా దొరుకుతుంది కనుక దోస్ ఆర్ కాల్డ్ న్యాచురల్ ఇండికేటర్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి. లిట్మస్ పేపర్ యూజ్ చేస్తాం, అది కూడా న్యాచురల్ ఇండికేటరే. అది ఒక చెట్టు నుంచి తీస్తారు, అది కూడా. ఏమై క్లియర్ అన్న? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింథటిక్ ఇండికేటర్స్. నెక్స్ట్ సింథటిక్ ఇండికేటర్స్ ఉన్నాయి. సింథటిక్ ఇండికేటర్స్ అంటే మనం బాగా యూజ్ చేసేటంటే ఫినాప్థిలిన్ ఒకటి, మిథైల్ ఆరెంజ్ ఒకటి. ఆ రెండు కూడా మనం యూజ్ చేస్తాం. అవి ఎలా యూజ్ చేయాలి? ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే స్మెల్ ద్వారా కూడా చెప్పచ్చు. ఒక స్మెల్ చూసేది యాసిడ్ బేస్ అని చెప్పడానికి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేవి కూడా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మరీ గుర్తుంది, మనకి 3 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇది న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్, సింథటిక్ ఇండికేటర్స్, ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ముందు మనము న్యాచురల్ ఇండికేటర్స్ గురించి స్టడీ చేద్దాం.
న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్లో మనం నేను యూజ్ చేసింది ఏంటంటే టర్మిక్ వాటర్, పసుపు నీళ్ళు బాగా చిక్కగా తయారు చేసిన నీళ్ళు. ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 గ్లాసుల్లో నేను టర్మిక్ వాటర్ తోటి రెడీ చేసి పెట్టించుకున్నాను. ఇది ఈ 2 ఏంటి నాకు టర్మిక్ వాటర్ అంటే ఇది ఏంటిది న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్. కీపింగ్ మైండ్ ఇక్కడ చిన్న 2 కప్పులు ఉన్నాయి. ఒక కప్పులోనేమో నేను లెమన్ జ్యూస్ తీసుకుంటాను, ఒక కప్పులో ఏం తీసుకుంటాను లెమన్ జ్యూస్ తీసుకుంటాను. ఇంకో దాంట్లో సోప్ వాటర్ తీసుకుంటాను. ఏం తీసుకుంటా సోప్ వాటర్ తీసుకుంటా. నేను చెప్పాను, వెరీ సింపుల్గా చెప్పాను. నువ్వు కనుక లెమన్ జ్యూస్ కొద్దిగా ఒక స్పూన్ తీసుకొచ్చి ఆ లైమ్ టర్మిక్ వాటర్లో పోస్తే దేర్ ఇస్ నో చేంజ్. టర్మిక్ వాటర్లో వేసినప్పుడు దేర్ ఇస్ నో చేంజ్. అదే సోప్ వాటర్ తీసుకొచ్చింది వేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుంది రెడ్ కలర్ కింద చేంజ్ అవుతుంది. చూడు నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పాను. ఇవి పసుపు నీళ్ళు, ఇందులో ఒక గ్లాస్ తీసుకున్నాను, ఇందులో గ్లాస్ తీసుకున్నాను. నేను ఏం చేశాను లెమన్ జ్యూస్ పట్టుకొచ్చి ఇందులో పోసాను, ఏమి చేంజ్ లేదు. అదే ఈ సోప్ వాటర్ మనందరికీ తెలుసు, ఈ సోప్ వాటర్ పట్టుకొచ్చి ఇందులో వేసాను అనుకో, ఆటోమేటిక్గా ఈ సోప్ వాటర్ పట్టుకొచ్చి ఇందులో వేసాను అనుకో సడన్గా టర్న్ అయిపోతుంది. చూసారు రెడ్ కలర్ కింద అలా కన్వర్ట్ అయిపోయింది. అండ్ సోప్ వాటర్ అంటే ఏంటి బేస్, లెమన్ జ్యూస్ ఏంటి యాసిడ్ పోసినప్పుడు అంటే ఈ లెమన్ జ్యూస్ పోసినప్పుడు యాసిడ్ కనుక ఇందులో చేంజ్ కనపడదు, అది బేస్లో అవుతే నీకు చేంజ్. అంటే ఇక్కడ నీకు టర్మిక్ వాటర్ అనేది విచ్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ హెల్ప్ టు ఐడెంటిఫై విచ్ ఇస్ యాసిడ్ విచ్ ఇస్ బేస్. ఏది బేసు ఏది యాసిడ్ అనేది చెప్పాలి. అంచేతే ఇక్కడ టర్మిక్ పౌడర్ కానీ టర్మిక్ వాటర్ కానీ ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే న్యాచురల్ ఇండికేటర్. ఇలాంటి న్యాచురల్ ఇండికేటర్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక, ఒకసారి చూద్దాం. We know that the acids are sour to taste and turns blue litmus to red litmus. Next, the bases are soapy to touch, అంటే జారుడు గుణం soapy to touch, soft గా ఉంటుంది, and turns red litmus into blue litmus. ఇప్పుడు ఒకసారి పిక్చర్ కూడా చూపిస్తారు చూడండి. ఈ సపోజ్ ఇది యాసిడ్ అనుకున్నాను, నేను బ్లూ లిట్మస్ పేపర్ పట్టుకొచ్చి ఇందులో పెట్టాను, యాసిడ్లో పెట్టినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్. చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను రెడ్ లిట్మస్ పేపర్ పట్టుకొచ్చి ఒక బేసిక్ సొల్యూషన్ అంటే బేస్ వేసినప్పుడు అది బ్లూ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది ఇలా కన్వర్ట్ అవుతుంది, బ్లూ కింద కన్వర్ట్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు మనకి కొన్ని యాసిడ్స్ బేసెస్ మనం తీసుకుని యాక్టివిటీ చేయాలి. మనం అయితే ఇక్కడ మనకి ఛాన్స్ లేదు, కానీ యాసిడ్స్ ఏంటి బేసెస్ ఏంటి చూద్దాం. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంకా మన దగ్గర HNO3 నైట్రిక్ యాసిడ్, HNO4OH. No, this is base. ఇంకా మనకి ఏమున్నాయంటే CH3COOH, ఇది కూడా యాసిడ్. దీన్ని వీక్ యాసిడ్ అండి. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్ అండ్ CH3COOH is a acidic acid. CH3COOH. ఓకేనా? డబుల్ ఓ రాస్తారు, ట్రిపుల్ ఓ రాస్తారు, డబుల్ ఓ. సరే, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా వీటి గురించి మన టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఇచ్చాడు, మనల్ని ప్రిపేర్ చేయమంటాడు. ఏమని ల్యాబ్ యాక్టివిటీ చేసి నీకు ఎలా చేస్తుంది వీటిని ఏమంటారు యాసిడ్స్ అంటారు.
ఒకవేళ నేను లిట్మస్ పేపర్ పట్టుకొచ్చేసాను అనుకో ఇందులో నేను చెప్పాను బ్లూ లిట్మస్ పేపర్ పట్టుకొచ్చి యాసిడ్లో పెడితే ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్. సో ఈ బ్లూ లిట్మస్ పేపర్ను తీసుకొచ్చి ఈ యాసిడ్లో పెడితే ఇవన్నీ ఏం కలర్ వచ్చేసి రెడ్ కలర్. మరి రెడ్ కలర్ లిట్మస్ పెడితే అదే ఉంటుంది, కలర్ ఏం చేయండి కాదు. ఇక్కడ లిట్మస్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అందుకు డౌట్ రావచ్చు. ఈ లిట్మస్ పేపర్ అనేది నైదర్ యాసిడ్ నార్ బేస్, అంటే అది న్యూట్రల్గా ఉంటుంది. అంచేత అది టర్న్ అవుతుంది, అటన టర్న్ అవుతా ఉంటుంది, ఇటన టర్న్ అవుతా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఒక న్యాచురల్ ఇండికేటరే. సరే, నెక్స్ట్ వన్ వచ్చినప్పుడుకి పినాప్థలిన్. పినాప్థలిన్ సొల్యూషన్ తీసుకుంటే కనుక నువ్వు యాసిడ్ పోసినప్పుడల్లా దీని వచ్చింది ఏం చేయదు. అలా కాకుండా ఇందాక నేను ఎలా టర్మిక్ వాటర్ తీసుకుని నేను కొద్దిగా సోప్ వాటర్ కొద్దిగా లెమన్ జ్యూస్ వేసినప్పుడు మీకు కనపడేది చేంజ్ అయ్యి ఇక్కడ కూడా సేమ్ ఇలా కనపడుతుంది. మనం బట్టి లైట్ పోస్తే ఒక డ్రాప్ వేస్తే చాలా తెలిసిపోతుంది. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ అనేది చెప్పాను. పినాప్థలిన్ కానీ మిథైల్ ఆరెంజ్ కానీ మనం ఏమంటాం సింథటిక్ ఇండికేటర్స్ అంటారని చెప్పారు. ఏమై క్లియర్ అన్నాడు. ఈ సింథటిక్ ఇండికేటర్స్ ఈ మిథైల్ ఆరెంజ్ యూజ్ చేస్తే అదెంత మన ఈ యాసిడ్ ఒక డ్రాప్ తీసుకొచ్చి ఈ మిథైల్ ఆరెంజ్లో పోస్తే అన్ని రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఏమై క్లియర్ అన్నాడు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎసిటిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ HNO3లో కానీ మనం ఒక డ్రాప్ తీసుకొచ్చి మిథైల్ ఆరెంజ్లో పోస్తే టర్న్స్ ఇంటూ రెడ్. అలా కాకుండా పినాప్థలిన్ సొల్యూషన్లో HCl ఒక డ్రాప్ వేసిన దేర్ ఇస్ నో చేంజ్. అలా కాకుండా H2SO4 ఒక డ్రాప్ వేసిన దేర్ ఇస్ నో చేంజ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా అవుతుంది ల్యాబొరేటరీలో మీ టీచర్స్ చెప్పినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ నేను ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పాను, కానీ అందులో మనం ఏమేమి యూజ్ చేస్తున్నామో అక్కడ ఒకసారి టేబుల్ చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను న్యాచురల్ ఇండికేటర్స్, న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రెడ్ క్యాబేజ్, దీని నుంచి మనం ఒకటి యాసిడ్ బేస్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ టర్మిక్ సొల్యూషన్ మనం ఆల్రెడీ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కలర్ పెటల్స్ ఆఫ్ సమ్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ యొక్క పెటల్స్ నుంచి కూడా మనము ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ ద్వారా ఏది యాసిడ్ ఏది బేస్ అనేది మనం ఈజీగా చెప్పవచ్చు. అలాగే సింథటిక్ ఇండికేటర్స్ ఇప్పుడే నేను చెప్పాను మిథైల్ ఆరెంజ్, పినాప్థలిన్. మనము పినాప్థలిన్ సొల్యూషన్లో యాసిడ్ ఒక డ్రాప్ వేస్తే దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మిథైల్ ఆరెంజ్లో వేస్తే ఏమవుతుందో కూడా చెప్పారు. మిథైల్ ఆరెంజ్లో వేస్తే ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్. మరి యాసిడ్ గురించి చెప్పుకున్నాం కదా, బేసెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, మరి బేసెస్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో బేసెస్ తీసుకుంటే సోడియం హైడ్రాక్సైడ్ మనము బై ప్రాక్టీస్ అయి గుర్తుంటాయి. సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్, మీరు కరెక్ట్గా OH గ్రూప్ వస్తుంది చూసారు. నెక్స్ట్ MgOH టేకెన్ ట్వైస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. గుర్తుపట్టి ఇది రాసుకుంటేనే వస్తుంది. NH4OH, దిస్ ఇస్ ఆల్సో మై బేస్. నెక్స్ట్ ఉంది కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ OH గ్రూప్ నేను కరెక్ట్ అబ్జర్వ్ చేస్తాను, అంటే బేసెస్ విత్ OH గ్రూప్ ఉంటారు. సరే, ఇప్పుడు నేను చెప్పాను బేస్లో మనం ఏ లిట్మస్ పేపర్ పెడతామని చెప్పాను, రెడ్ లిట్మస్ పేపర్ పెడతాం. ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. రెడ్ లిట్మస్ పేపర్ కనుక ఈ బేసెస్లో సబ్స్టిట్యూట్ చేసిన బేసెస్లో తీసుకున్నప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ. అదే బ్లూ లిట్మస్ పెడితే బేస్లో సేమ్ యాజ్ ఉంటుంది, కలర్ ఏం చేంజ్ కాదు. ఇట్స్ క్లియర్. సో పినాప్థలిన్ సొల్యూషన్ తీసుకుంటే ఇట్ టర్న్స్ ఇంటూ పింక్ కలర్.
అలా కాకుండా మనం మిథైల్ ఆరెంజ్ తీసుకున్నాం అనుకో, అంటే మిథైల్ ఆరెంజ్లో ఒక డ్రాప్ అందులో వేసామనుకో, ఇట్ టర్న్స్ ఇంటూ ఎల్. దట్స్ సో ఇవి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడన్నా తేనె పట్టును కదిపామనుకో, అవి ఏమొస్తాయి, అవి ఈగలు వస్తుంది, తేనెటీగలు వస్తుంది, వచ్చి మనం కుట్టినప్పుడు ఏమవుతుంది, మనకు మంట పడుతుంది. బికాస్ ఆఫ్ దాని యొక్క కొండ అంటారు కదా, కొండలో అమ్మ దాంట్లో ఒక స్రావం రిలీజ్ చేసేలా కుట్టినప్పుడు మనకు దిగుతుంది రోజు. అందులో ఏముంటుందంటే యాసిడ్ ఉంటుంది, అంచేది మనకి మంటలు వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యాసిడ్ అండ్ బేస్. మనము యాసిడ్ని కనుక బేస్కి యాడ్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ ఉంది, దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్, దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నవి సింథటిక్ ఇండికేటర్స్ గురించి నేర్చుకున్నాము, న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ గురించి నేర్చుకున్నాం. యాసిడ్ బేస్ ఇండికేటర్స్లో మనం ఏమి యూజ్ చేసాము, టార్మిక్ సొల్యూషన్ ఒకటి యూజ్ చేసాము. నెక్స్ట్ క్యాబేజ్, రెడ్ క్యాబేజ్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రెడ్ క్యాబేజ్ ఇంకోటి కూడా యూజ్ చేసాం మనం. అదేంటది పెటల్స్. ఫ్లవర్స్ యొక్క పెటల్స్ నుంచి కూడా మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పాను ఆ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఇప్పుడు మనం యూజ్ చేసే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్, ఇక్కడ నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. టు చెక్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్, ఇందులో ఆనియన్స్ తీసుకుంటాను. ఇదంతా ఒక నైఫ్, ఒక ప్లాస్టిక్ బ్యాగ్, క్లీన్ క్లాత్ తీసుకుంటాం. అంటే ఎలా అంటే ఆనియన్ని చాప్ చేసేసారు, చిన్న చిన్న పీసెస్ కింద చేసేసి ఓ బ్యాగ్లో మనం ఏం చేయాలంటే ముందు గట్టి కట్టేసారు విత్ క్లీన్ క్లాత్స్. ఇందులో క్లీన్ క్లాత్స్ ఉంటాయి. ఇందులో ఏమంటే ఆనియన్ చిప్స్ అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేసి బాగా టైట్ చేసి ఒక బ్యాగ్ అంటే ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి డే అండ్ నైట్ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు. మర్నాడు తీసామనుకో, ఈ చిప్స్ రెండు ముందు స్మెల్ చేసి ఈజీ చెప్పగలదు, ఏ స్మెల్ వస్తుందో చెప్పగలదు. ఇది ఎప్పుడైతే నువ్వు సపోజ్ దిస్ ఇస్ మై యాసిడ్ అంటే, ఈ యాసిడ్ సొల్యూషన్లో ఒకసారి ముంచి తీసి ఇలా ఇలా పిండేసి నీట్గా ముక్కు దగ్గర పెట్టుకుంటే అలా అది మనం అప్పుడు. అలా కాకుండా ఒక బేస్ తీసుకుని, అంటే ఒక పీస్ తీసుకోవాలి, తీసుకుని ఒక బేస్ వేసి, ఈ బేస్లో వేసి ఒకసారి ముంచి తీసి గట్టిగా పిండేసి ఒకసారి స్మెల్ చూడాలి. వేరే స్మెల్ వస్తుంది, ఏ స్మెల్ రావట్లేదో తెలిసిపోతుంది. దీన్ని ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటారు. ఇక్కడ నేను రాశాను, వెన్ ఇట్ ఈస్ ఇన్ ద బేస్ ఇట్ లూజెస్ ద స్మెల్, దాని ఓడర్, దాని స్మెల్ ఏమవుతుంది, లూజెస్. నువ్వు ఇది ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఉన్నానా, కొన్ని ఆనియన్ పీసెస్ కొన్ని క్లీన్ క్లాత్స్ మిక్స్ చేసి ఒక బ్యాగ్లో కట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఆ క్లాత్ పీస్ని యాసిడ్లో వేస్తే, యాసిడ్లో వేసి తీసి ఒకసారి పిండేసి స్మెల్ చూస్తే ఆ స్మెల్ కనపడదు. ఫస్ట్ నువ్వు చూసిన స్మెల్ కనపడదు. వెన్ ఇట్ ఈస్ ఇన్ బేస్, సారీ వెన్ ఇట్ ఈస్ ఇన్ బేస్ ఇట్ లూజెస్ ద ఓడర్, దాని స్మెల్ వస్తుంది. అదే యాసిడ్లో వేసామనుకో స్మెల్ వస్తుంది. వేసి రింగింగ్ చేసి చూసినా కానీ దాని స్మెల్ పోదు. వెరీ సింపుల్. ఇది కనుక బేస్లో వేస్తే దేర్ ఈజ్ నో స్మెల్. అదే యాసిడ్లో వేసి తీస్తే సేమ్ స్మెల్ మనకి బయటకు వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అయిపోయినాయి కనుక ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, యాసిడ్ మెటల్తో రియాక్ట్ అవుతే ఏమవుతుంది, యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అవుతే ఏమవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సపోజ్ నేను HCl తీసుకుంటాను ఒక 100 ml, ఓకే 1 minute. దీన్ని ఏం చేస్తానంటే జింక్కి యాడ్ చేస్తాను. ఏం చేస్తాను, జింక్కి యాడ్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు నాకు ZnCl2 ఫామ్ అవుతుంది. దీన్ని జింక్ క్లోరైడ్ అంటారు. దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే యాసిడ్స్ కనుక మెటల్స్తో రియాక్ట్ అవుతే నీకు సాల్ట్ ప్లస్
జింక్ క్లోరైడ్ అనేది ఏంటి, సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఈ గ్యాస్ నువ్వు ఒక ఫైరింగ్ స్టిక్ పట్టుకొచ్చి, ఫైరింగ్ స్టిక్ అంటే మ్యాచ్ స్టిక్ ఫైర్ అవుతున్న మ్యాచెస్ మంటతో ఉన్న దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే పుట్ ఆఫ్ మనీ సౌండ్ అవుతుంది. అంటే అది ఏం చేస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ దీన్ని ఏం చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ దీన్ని ఆఫ్ చేస్తుంది కనుక దిస్ ఈజ్ ద సిమ్టమ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఎక్కడ ఫైర్ జరుగుతుంది, మనం హైడ్రోజన్ గ్యాస్తో కొడితే ఫైర్ ఆగు. ఏమై క్లియర్ అండి? అంటే యాసిడ్స్ అనే బేసెస్తో రియాక్ట్ అయినప్పుడు మీకు ఏం ఫామ్ అవుతుంది అన్న, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. అంటే దీన్ని జనరలైజ్ చేసుకోవచ్చు. యాసిడ్ ప్లస్ మెటల్స్ gives rise salt plus గ్యాస్ ఫామ్. మీకు ఇది బేస్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడు. నేను ఇందాక చెప్పిన ల్యాబొరేటరీ యాక్టివిటీస్లో కొన్ని జింక్ గ్లైనల్స్ HCl వేస్తాం. ఆటోమేటిక్గా ఇందులో ఏం రిలీజ్ అవుతుంది, ఈ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. నువ్వు ఇక్కడ చూసావా, సోపీ వాటర్లో పెట్టాడు. సోపీ వాటర్లో పెడితే ఏమవుతుంది, బుడగ పైకి వస్తుంది కదా. వచ్చినప్పుడు ఒక వెలుగుతున్న క్యాండిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము, ఒకేసారి పుట్ ఆఫ్ సౌండ్ వచ్చి అక్కడ మంటను ఏం చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇవన్నీ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ బేసెస్ విత్ మెటల్స్. ఏ మెటల్ అయినా కానీ మెటల్స్, యాసిడ్ అయినా అవచ్చు, బేస్ అవచ్చు. ఫామ్ అయింది మాత్రము నీకు సాల్ట్ ప్లస్ గ్యాస్. ఇక్కడ నీకు ఇంకోటి కూడా ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు అన్న. నీకు ఇక్కడ రాశాను, యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ నేను రాశాను, ఇక్కడ చేశాను. ఇక్కడ ఇంకా బాగా రాశాడు. HCl అంటే నువ్వు ఎందులో తీసుకుంటావు అంటే ఎక్యూస్ సొల్యూషన్, AQ అని రాస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమని రాస్తామన్నా మనం, ఎక్యూస్ సొల్యూషన్ అని రాస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు మరీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు రాసేసి అన్నీ రాసేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. HCl AQ అంటే కొద్ది వాటర్లో కలిసి ఉంటుంది, ప్లస్ జింక్ అనేది ఇది మెటల్, రియాక్ట్ విత్ HCl జింక్ క్లోరైడ్ ZnCl2, ఇట్ ఈస్ ఎ సాల్ట్, కీప్ ఇన్ మైండ్, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. మరి అలాంటి యాసిడ్స్ ఇంకా ఉన్నాయి కదా. మరి సపోజ్ ఇప్పుడు H2SO4 తీసుకున్నాం, H2SO4 తీసుకున్నాం, ఇది కూడా ఎక్యూఎస్ సొల్యూషన్. ఇప్పుడు దీనికి ఏం కలిపావు, జింక్ కలిపావు. అప్పుడు కూడా నీకు సాల్ట్ ఫామ్ అవుతుంది కదా, యూస్ రైస్ ZnSO, ఇలా రాసేసుకోవడమే ZnSO4. ఇది వచ్చి దీనికి రీప్లేస్ అయిపోతుంది అంటే నీకేం బాగుంది, మళ్ళీ H2 గ్యాస్ ఫామ్. సింపుల్, ఇలా రాసేసి పద్ధతి. ఇది బేసిక్ ఫార్ములా. ఇదో యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. వెరీ ఇంపార్టెంట్. ఏమైనా క్లియర్ అమ్మా? ఇప్పుడు అలా కాకుండా HNO3 రాస్తాం అనుకో, HNO3 తీసుకున్నాం అనుకో, ఇది ఎక్యూఎస్ సొల్యూషన్. ఇది ఆల్రెడీ సాలిడ్, ఎస్ అని పెడతాం. సాలిడ్ అంటే ఎస్ అంటే ఏంటి, సాలిడ్. ప్లస్ Zn రాసామనుకో, గివ్స్ రైస్ ఏమొస్తుంది, ZnNO3. వెరీ గుడ్, ZnNO3 వస్తుంది. ప్లస్ గ్యాస్ మళ్ళీ రిలీజ్ అవుతుంది, H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. కానీ నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, బ్యాలెన్స్ చేసుకోవచ్చు అక్కడ అంతే. ఎన్నైనా రాసుకోవచ్చు ఇలా. ఒక బ్యాలెన్స్ కావాలంటే బ్యాలెన్స్ చేసుకోవాలంటే. బ్యాలెన్స్ ఈక్వేషన్స్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఆల్రెడీ, కెమికల్ ఈక్వేషన్స్లో అలా బ్యాలెన్స్ అంచేతే అది నేర్చుకుంటేది ఇంకా ఈజీ అవుతుంది. దీంతో పాటు ఒకేలా ఇది కాకుండా ఇది యాసిడ్